అండ్ చూస్తే గనక టీవీ5 మూర్తి గారు అండ్ వేణుస్వామి ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఆ వేణుస్వామి దృష్టిలో జర్నలిస్టులు అందరూ ఇలాగే ఉంటారనుకున్నారేమో తెలియదు మరి. అసలు వేణుస్వామి అంటే ఎవరు సార్? ఆ దరిద్రుడు యోని పూజ కూడా చేస్తాడా? అండ్ చూస్తే గనక టీవీ5 మూర్తి గారు అండ్ వేణుస్వామి ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. అండ్ టీవీ5 మూర్తి గారు 5 CR అడిగారు, వేణుస్వామిని అని అడగడం జరిగింది. మీరు కూడా వినడం జరిగింది. అసలు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఏంటి అంటే, వేణుస్వామి ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లైనా ఇప్పుడు టీవీ5 మూర్తి గారు ఏమైనా టార్గెట్ చేయడం జరిగిందా? ఎందుకు అంచనంచలుగా ఒక్కరొక్కరిని టార్గెట్ చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఇక్కడ కొన్ని నిజాలు చెప్పుకుందాం పప్పు గారు. ఓకే. ఇక్కడ ఏమైందంటే వేణుస్వామిని ఆ మధ్య కొంతమంది ఇంటర్వ్యూస్ చేశారు. ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా కొంత ఏదో రూపంలో అయినా ముట్ట చెప్పాడు. అదో పొరపాటు జరిగింది. ఎవరు అని మీరు అడగొద్దు, కానీ డబ్బులు ఇచ్చారు. వెళ్తే వేణుస్వామి దగ్గరికి వెళ్తే ఒక 50,000 1,00,000 తక్కువ కాబట్టి ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అది అధికారపూర్వకంగా నాకు తెలుసు కూడా. అది తీసి పక్కన పెడతాం. అలాగంటే బయట పెట్టమంటారు. అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. వాళ్ళకి ఇష్టమే అడిగాడు, ఇంటికి ఇష్టమే ఇచ్చాడు, తీసి పక్కన పెట్టండి. ఆ వేణుస్వామి దృష్టిలో జర్నలిస్టులు అందరూ ఇలాగే ఉంటారనుకున్నారేమో తెలియదు మరి. ఇక్కడ మూర్తి గారు ఎందుకు వేణుస్వామి అంటే, వేణుస్వామికి ఈయన పడదు, ఎందుకు పడలేదో పడదు మాట. ఇక్కడ మరి ఏ తాలూకు ఆధారం లేకుండా 5 కోట్ల రూపాయలు అడిగాడు, 5 కాదు 6 కోట్ల రూపాయలు అడిగాడని ఒక నింద వేశాడు. నిరూపించమన్నాడు. అప్పుడు నిరూపిస్తే బాగుండు. ఆ నిరూపించింది కాస్త వాళ్ళ వైఫ్ ఆయన కలిసి గొంతు మార్చి మాట్లాడిన మాటలే తప్ప నిరూపించలేకపోయాడు మాట. ఏదేమైనప్పుడు కూడా వేణుస్వామి ఇటీవల చేసిన షోబిజమే చేసినటువంటి దాన్ని ఏంటంటారు ట్రోల్స్కి మాత్రం అసందర్భమైన మాటలు మాత్రం అందరూ బాధపడ్డారు. అందరూ నోటుకొచ్చిన తిట్లు తిట్టారు. అందులో బాగా పూనుకున్న వ్యక్తి ఎవరంటే మూర్తి గారు. ఇక్కడ మనం మూర్తి గారికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, మూర్తి గారిలో ఉన్నటువంటి నిజాయితీ కానీ పోరాట పటిమ కానీ అందరికీ తెలుసు. కానీ దాన్నే పట్టుకొని దాన్నే ఎన్హాన్స్ చేయడం ఆయన గురించి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఒకటి చెప్పాలనుకున్నాం, చెప్పాం. దర్శా రెండో వీడియో, మూడో వీడియో, 4వ వీడియో, 5వ వీడియో అంటే మనకి ఛానల్లో అది తప్ప ఇంకెవరు లేడా? వాడికి అంత వాల్యూ ఇవ్వాల్సిన వ్యక్తి. ఆయన సీఎం కాదు, ఆయన మన త్రిపాఠి కాదండి. ఆయన ఎవరంటే ఆఫ్టర్ జ్యోతిష్ చెప్పుకున్నాడు. ఎవరో కొంతమంది బలహీనలను దగ్గరికి తీసుకొని జ్యోతిష్ చెప్పుకున్నాడు కోసమేమో 10 వీడియోలు చేయవలసిన అవసరం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను. కానీ ఈ వీడియోలు చేయడం కూడా, రెస్పాండ్ అవ్వడం కూడా తప్పు. మీకు ఏ తప్పు లేకపోతే ఏలు వెళ్ళిపోతుంటే ఎన్నో కుక్కలు మురుక్కుంటాయి. అయినా దిస్ ఈజ్ నాట్ మై జాబ్. చెప్పాలనుకున్నా చెప్పాను, మనం చెప్పాలనుకున్నా చెప్పాం, అంత దర్శా. వాళ్ళు ఇంకోసారి చెప్పినట్టయితే నాలోనే ఏదో లోపం ఉందని చూస్తారు కొంతమంది. లేకపోతే ఉంది అదండి అని మీ పదే చెప్పాను ఊరుకోవే అంటాం. ఓసారి చెప్తే వింటాం, రెండోసారి చెప్తే ఇంకా మూడోసారి చెప్పొద్దు అంటాం. అలాంటి 10 సార్లు చెప్పినట్టయితే అది కూడా చెప్పడం పొరపాటు. వదిలేయండి. ఇక దేశంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఒక కొట్టు చేస్తున్నారు ఆంధ్రదేశంలో, ఒక పక్క తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైదరాబాద్ గొడవలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కదా. ఓకే. మన రష్మిక గారిని ఒక పూజ చేస్తుంటే కూడా మంత్రాలు కరెక్ట్ చదవలేదని కూడా వినడం జరిగింది. మీరు చూశారు ఆ వీడియో కదా? మంత్రాలు కూడా తోటి పండితులు చదువుతున్నారు కానీ వేణుస్వామి గారు ఓన్లీ కోరస్ ఇస్తున్నట్టు అని చెప్పడం జరిగింది. ఇది కూడా టీవీ మూర్తి గారే చెప్పడం జరిగింది. అంటే మంత్రాలు రావా? లేవండి, మంత్రాలు చెప్తున్నాను కదా. ఇక్కడ మంత్రశాస్త్రం గురించి కొంత నాకు తెలిసింది చెప్తాను. ఏంటంటే సత్యము, శౌచము, ధర్మము 3 గుణాలు ఉండాలి మీరు సిద్ధత్వం పొందాలంటే. సత్యం అంటే ఎప్పుడూ సత్యం, అంటే సత్యవాకు పరిపాలన తప్ప ఇంకోటి తెలియకూడదు. శౌచం అంటే స్నానం చేయడం కాదు. శౌచం అంటే హృదయం శుద్ధి, పవిత్రమైన ఆత్మ అంటాం కదా, అది. ధర్మము ఏ క్షణంలో కూడా ధర్మ దృష్టి తప్ప మిగతా ఉండకూడదు ఒకటి. 3వది తపస్సు అండి.
తపం అంటే ఏంటి? మీరు ఆ, ఒక లక్ష్యంతో మీ తాలూకు బుద్ధిని ప్రయాణింపజేయడం. కొంతమంది డబ్బు కోసం ప్రయాణిస్తారు. మీ లక్ష్యంతో ప్రయాణించినప్పుడు ఇంకేం ఉండదు, పరమాత్మ ఒకటే లక్ష్యం కదా. మీ లక్ష్యం, మీ టార్గెట్ అంటే పరమాత్మ, దాన్ని తీర్చుకోవడం అవడం కోసమే. దాన్ని జ్యోతిష్యాలు చెప్పడం ఏంటి? కొంతమంది ఉంటారు ఆ తపస్సులో ఉన్న వాళ్ళు మాట చెప్పేస్తారు, మళ్ళీ చెప్పరు. రూపాయి ఆశించరు. రూపాయి ఆశిస్తే పోయింది అక్కడ. కానీ జ్యోతిష్యం చెప్పే అర్హత రూపాయి ఆశించేవాళ్ళు లేదు. వీళ్ళందరూ కమర్షియల్. అసలు జ్యోతిష్ చెప్పడం చాలా కష్టం. వరాహమిహిరుడు అనేటివాడు జ్యోతిష్ శాస్త్రాన్ని రాశాడు. అదో వేరే కదా, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అది కమర్షియల్గా చెప్పరండి. చెప్తే వాక్కు ఫలించదు. వాక్కు శుద్ధి ఎప్పుడు వస్తుందంటే నేను చెప్పిన ధర్మాలు పాటించినప్పుడు వస్తాయన్నమాట. నువ్వు ఈ చేత్తో మందు, ఈ చేత్తో ముక్క, ఆ చేత్తో అమ్మాయి, ఈ చేత్తో పప్పు, ఈ చేత్తో నీకు ఎక్కడిది రా వాక్కు శుద్ధి? నువ్వు ఈ మంత్రశాస్త్రాలు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో మంత్రం బాగా ఉంది. మంత్రం బాగా ఉంది. మలయాళ మాంత్రికుడు అంటారు కదా, అలాంటి మరాఠీలో కూడా మంత్రశాస్త్రం ఉంది. ఇప్పుడు అదేంటి మన మరాఠీ మాంత్రికుడు అంటారు కదా, మన బాలనాగమ్మలో ఉంటాడు కదా ఆయనకి ఆ పేరు మంచి తమాషాగా ఉంటుంది. అలాగా మరాఠీ కానీ కేరళ ఎక్కడ మాయల పకీర్ అది మరాఠీ మాట. అలా ఉన్నాయి. కానీ నీకెక్కడ ఉంటాయి? నీకు మందు కావాలి, వైన్ కావాలి, పప్పు కావాలి, అమ్మాయి కావాలి. ఆ దరిద్రుడు యోని పూజ కూడా చేస్తాడా? ఏ మంత్రశాస్త్రంలో చెప్పారండి యోని పూజ చేయమని? అంటే ఎవరు వస్తారు నీకు? నీ పిల్లల్ని పెట్టుకొని చేయి, బాగుంటుంది. ఊరందరినీ యోని పూజ చేయడం ఏంటి? ఎవరో భార్య తాలూకు భర్త తప్ప శరీరాన్ని ఎవరు చూడకూడదు. భార్య శరీరాన్ని అది ధర్మం. మరి ధర్మం పాటించిన వాడికి నీకు వాక్ శుద్ధి ఎక్కడిది? అందుకే ఇవన్నీ చూసిన తర్వాత వేణుస్వామి మీద కూడా అట్లాంటి వాళ్ళకి నిజంగా ఉరేసినా పర్వాలేదు, తప్పు లేదు. అసలు వేణుస్వామి అంటే ఎవరు సార్? ఇంత ఆస్ట్రాలజర్గా అంటే ఇలా పేరు తెచ్చుకోవడానికి ఆర్టిస్ట్ అని విన్నాం మేము కొన్ని దాంట్లో. అసలు ఏంటిది వేణుస్వామి గారు ఎట్లా వచ్చారు? అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటిది? బ్యాక్గ్రౌండ్ ఏమి లేదండి. బలహీనతని బలంగా చేసుకొని మార్కెటింగ్ బాగా తెలుసు ఆయనకి, ఎంటర్ప్రైజింగ్ తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఆయన ఉన్నాడు జ్యోతిషు. ఇప్పుడు జర్నలిస్టులకి ఏదో మేనేజ్ చేస్తారని చెప్పాను కదా, అలాగే పిఆర్ని కూడా పెట్టుకుంటాడండి. ఇప్పుడు వృద్ధిలో రావాలంటే మరి ఏదో హడావిడి పత్రికల్లోనో వాటిలోనో హడావిడి చేస్తాడు. వచ్చినందుకేమో షోగా ఉంటాడు, మంచి అరువు మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. కూల్ డ్రింక్ ఇస్తాడు, వేలతో భోజనం పెడతాడు, 10 లక్షలు వసూలు చేస్తాడు. రుద్రాక్షమాల ఒకటి బంగారం వేసుకుంటాడు. ఆ తర్వాత అంతా బంగారమే. మంచి మంచి ఊర్లో టాప్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ మాట, రండి మీకు పూజ చేస్తున్నాను, చండీ యాగం చేస్తానని అంటాడు. వస్తాడు, ఆడి కర్మ కలిపి ఏదో మంచి జరిగింది, తర్వాత 10 లక్షలతో వచ్చేస్తాడు. అలా మాట. అంతేగాని బేసిక్గా వాడికి ఏంటంటే డబ్బు ప్రాప్తం అయ్యేటువంటి యోగం ఉంది అంతవరకును. ఇప్పుడు ఆయన తాలూకు అదృష్టం తిరగబడింది. అదృష్టం అంటే ఏమిటంటే దాని పేరే అదృష్టం. అదృష్టం అంటే కనపడదు, ఆ అదృష్టము అంటే కనిపించింది కదా అదృష్టం. దానికోసం ఏం వెతుకుతాము? కనుక ఈ పిచ్చోడు ఏంటంటే అలాగే పెంచుకున్న దాన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు పూయడం ద్వారా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏమో మరో 30 ఏళ్ళు రాజ్యంలో ఉంటాడు, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి కారులోనే కూర్చొని ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడని చెప్పడం, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళకి పరిహారం చెల్లించుకోవాలి. నువ్వు ఏదైనా మంచి మాట్లాడితే మంచి రిజల్ట్ వస్తుంది, చెడు మాట్లాడితే చెడు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడినవన్నీ దౌర్భాగ్యపు మాటలు కనుక నువ్వు జైలుకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, జైల్లో పెట్టిస్తాను నేను.